हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। పాండురాజు యొక్క ఆదేశంతో కుంతీదేవి ముఖ్య ప్రాణదేవుల వారిని ఆమంత్రణ చేసింది. ముఖ్య ప్రాణదేవుల వారు సంతానాన్ని అనుగ్రహించారు. వారే భీమసేన దేవుల వారు. బలజ్యేష్ఠులు గనుక, క్షత్రియులలో బలజ్యేష్ఠులే గుణాధికులు గనుక భీమసేన దేవుల వారు అతి గుణవంతులనే విషయాన్ని మహాభారతం చాలా స్పష్టంగా మనకు ఉద్బోధించింది. ఏ రోజైతే భీమసేన దేవుల వారు జనించారో దానికన్నా ముందు అర్ధరాత్రి దుర్యోధనుడు జనించాడు. ఎన్నెన్నో అపశకునాలను చూశారు. ఆ అపశకునాలను గమనించిన తరువాత ధృతరాష్ట్రునికి చాలా భయం కలిగింది. ఎలా దానికి శాంతిని చేకూర్చాలని విదురుణ్ణి ప్రార్థించగా దుర్యోధనుణ్ణి పరిత్యజించడమే శాంతి అని విదురుడు తేల్చి చెప్పాడు. అయినా పుత్ర వ్యామోహం ఎవరిని వదులుతుందండి? అలాగే ఆ దుర్యోధనుణ్ణి తాను పెంచుతూ ఉన్నాడు. అలా ఆ దుర్యోధనుడు జనించిన తరువాత క్రమంగా దుశ్శాసనాదులందరూ కూడా జనించారు. వారు పేర్లను ఇక్కడ చెప్పారు. ఓసారి ఆ 100 పేర్లను నేను చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఆ పేర్లను ఉచ్చారణ చేయడంలో ఏం పురుషార్థం ఉంది కాబట్టి మరోసారి నేను చెప్పడం లేదు. అలా 100 కొడుకులు కలిగిన తరువాత దుశ్శల అనే కూతురు కూడా తనకు ధృతరాష్ట్ర మరియు గాంధారి వారిరువురికి కూడా ఆ సంతానం కలిగింది, ఆడ సంతానం కలిగింది. ఆ తరువాత పాండురాజు చింతాపరుడయ్యాడు. ఆలోచించుతూ ఉన్నాడు తను. జాతే బలవతాం శ్రేష్ఠే పాండుశ్చింతాపరోభవత్ కథమన్యో మమసుతో లోకే శ్రేష్ఠో భవేదితి. బలవంతులలో జ్యేష్ఠుడైన భీమసేన దేవుల వారు పుట్టారు. ఇక చింత లేదు. అయినా కూడా భీమసేన దేవుల వారు యుద్ధం కోసమనో మరో ఉద్దేశం కోసమనో రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని పరిరక్షించడానికి మరో బలవంతుడు ఉండాలి. చూడండి, రాజ్యం గురించి, రాజ్యాన్ని సంరక్షించాలనే భావన ఎంతగా అప్పటి క్షత్రియులకు ఉండేదో మనం గమనించాలి. బలవంతుడు భీమసేన దేవుల వారు, అందులో సందేహం లేదు. భీమసేన దేవుల వారు రాజ్యంలో ఉంటే ఏ శత్రువు కూడా ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి సాహసించడు. ఏ సందేహము లేదు.
అయినా కూడా భీమసేన దేవుల వారు రాజ్యంలో లేనప్పుడు ఇదే ప్రసంగమని శత్రువులు రాజ్యం పైన దండయాత్ర చేస్తే సామ్రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి, ప్రజలను సంరక్షించడానికి మరో శక్తి కావాలి కదా. అందుకోసం సంతానం, ఏదో తన సుఖం కోసం కాదు. ఎంత చక్కగా ఆలోచించేవారో చూడండి. సామ్రాజ్యాన్ని సంరక్షించాలని, సామ్రాజ్యం సురక్షితంగా ఉండాలని, ప్రజలంతా చాలా ఆనందంగా రాజ్యంలో ఉండాలని అప్పటి రాజులు, అప్పటి క్షత్రియులు ఎంత సూక్ష్మంగా, ఎంత దీర్ఘంగా ఆలోచించేవారో గమనించాలి. ఇక్కడి పదాన్ని కూడా మీరు గమనించాలి. చింతాపరహ, చింతాపరుడయ్యాడు. ఎందుకని? మరో బలజ్యేష్ఠుడు కావాలి అంటే సామ్రాజ్యం సుఖంగా ఉంటుంది. భీముడు లేనప్పుడు, తను లేనప్పుడు భీముడు సామ్రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో ఆ పాండురాజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ తను అనుకున్నాడు, ఇంద్రోహి రాజా దేవానాం ప్రధాన ఇతి నశ్రితం. ఇంద్రుడు దేవతలందరకు రాజు కదా. ఆ ఇంద్రుడు నాకు కొడుకైతే, ఆ ఇంద్రుడినే సంతానంగా పొందగలిగితే ఆలోచించాడు. ఆలోచించి ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుణ్ణి సంతోషపరచాడు. ఇంద్రుని నుండి వరం కూడా పొందాడు. నేను కొడుకుగా పుడతాననే వరం ఇచ్చాడు ఇంద్రుడు. ఆ తరువాత కుంతీదేవి దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ రాజు పాండురాజు ఆదేశిస్తూ ఉన్నాడు. ఉవాచ కుంతీం ధర్మాత్మ దేవరాజ వచస్మరన్. ధర్మాత్ముడు తను. ఆ పదాలు, ఆ విశేషణాలు గమనించాలి మనం. ఎవరెవరికి ఏ విశేషణాలు ఇచ్చారో, ఏ విశేషణాలతో స్తుతిస్తూ వారి మహత్వాన్ని ఎంత చక్కగా మహాభారతం మనకు చెబుతుందో దాన్ని సూక్ష్మంగా మనం పరికించినట్లయితే పాండురాజు ధర్మాత్మ అని అంటూ ఉన్నారు. సంతానం కలగాలి, దేవతల ద్వారా సంతానం కలగాలి. అది అధర్మం కాదు, అది ధర్మమే. ప్రజలను సురక్షితంగా పరిపాలించాలనే ఉద్దేశం తనకుంది కాబట్టి అతి అత్యున్నతమైన ధర్మం అది. ఆ ధర్మమే తన స్వరూపం, ధర్మమే తన మనసు. అలాంటి మహానుభావుడు పాండురాజు కుంతీదేవికి చెబుతూ ఉన్నాడు. లబ్ధప్రసాదో దేవేంద్రాత్ తమాహ్వయ శుచిస్మితే. మళ్ళీ తన భార్యను కుంతీదేవిని ఎంతగా పొగుడుతూ ఉన్నాడో చూడండి. యద్యపి భర్త భార్యను పొగడకూడదు నిజమే, అయినా కూడా తనలోని గొప్పతనాన్ని గమనించాలి కదా, ప్రతి భర్త గమనించాలి కదా. గమనించడం మాత్రమే కాదు, నీలోని ఈ వ్యక్తిత్వాన్ని, నీలోని ఈ గొప్పతనాన్ని నేను గమనించాను అనే విషయం భార్యకు తెలియజెప్పాలి. వారిరువుల మధ్య ఎంత అపారమైన ప్రేమ కుదురుకుంటుంది ఇలా చేసినట్లయితే. ప్రేమ పెరగాలంటే ఏదో వస్తువుని ఇవ్వడం కాదు, తనలోని గుణాన్ని గమనించాలి. లేని గుణాన్ని గమనిస్తే నిజమైన ప్రేమ పుట్టదు. అదేదో అవే బాహ్యమైన ప్రేమ, చూపించడానికి మాత్రమే అది ప్రేమ. కానీ నిజమైన ప్రేమ పుట్టాలంటే, మనసులో పరస్పరం ప్రేమ పెరగాలంటే ఉన్న గుణాన్ని గమనించాలి. గమనించడం మాత్రమే కాదు, నేను గమనించానని తనకు తెలియాలి. భార్య భర్తలోని గుణాన్ని గమనించిందని భర్తకు తెలియాలి. భర్త భార్యలోని గుణాన్ని గమనించాడని భార్య కూడా తెలవాలి. అలా పరస్పరం ఇరువురు కూడా తెలుసుకోవాలి. అలాంటప్పుడే ఎంత గాఢంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు భర్త, ఎంత గాఢంగా నన్ను ప్రేమిస్తూ ఉంది నా భార్య అని వారిరువురు మరింత ప్రేమతో వారి జీవితం సాగుతుంది. కులాసాగా వారి జీవితం ఉంటుంది. కనుక పాండురాజు కుంతీదేవిని సంబోధిస్తూ ఉన్నాడు. కుంతీదేవి, నీవెలాంటిదానివి, నీలో ఉన్న గుణమేది అంటే శుచి స్మితే అని అంటూ ఉన్నారు. నవ్వులో ఎన్ని అర్థాలున్నాయో చూడండి. నవ్వులో ఎన్నెన్నో అర్థాలున్నాయి. మాటలాడకపోయినా నవ్వుతోనే ఏం చెప్పాలో చెప్పేస్తూ ఉంటారు. అవమానపరచాలో, సంతోషపరచాలో, నాలోని భావన ఏంటో నవ్వుతోనే చెబుతూ ఉంటారు. చెప్పకనే చెబుతూ ఉంటారు. ఎలా? నవ్వుతో. తన నవ్వు ఎలాంటిది? నవ్వులోనూ కూడా మడి మైల ఉందంట. మహాభారతం మనకు చెబుతుంది. శుచి, శుద్ధమైన నవ్వు, పరిశుద్ధమైన నవ్వు. పిల్లలు నవ్వుతారు చూడండి. ఆ నవ్వులో మాయ ఉంటుందా? లేదే. ఆ నవ్వులో మోసం ఉంటుందా? లేదే. ఆ నవ్వులో మాయ లేదు, మోసం లేదు. ఎంత పరిశుద్ధమైన, ఎంత పరిశుభ్రమైన నవ్వది. అలా ఆ పిల్లోడు,
ఆ పిల్లవాడు, ఆ చిన్న పిల్లవానిలో ఏ నవ్వైతే నిష్కల్మషంగా ఉంటుందో అది అలాగే కొనసాగాలట. పెద్దవాళ్ళైన తరువాత కూడా ఆ నవ్వు అలాగే పరిశుభ్రంగా ఉండాలట. నవ్వు మైలపడకూడదు. దేహం మైలపడితే పర్వాలేదు, కానీ నవ్వు మైలపడకూడదు. అలాంటి మైలలేని నవ్వు, మాయలేని నవ్వు, మోసం లేని నవ్వు, వంచన లేని నవ్వు, ఆ నవ్వును శుద్ధమైన నవ్వు అని అంటారు. కనుక కుంతీదేవిలోని నవ్వులోని ఆ శుద్ధత్వాన్ని పాండురాజు గమనించాడట. ఎంత అంటే అంతర్లీనంగా, ఎంత సూక్ష్మంగా తన భార్యను భర్త అర్థం చేసుకున్నాడో గమనించండి. భార్య నవ్వితే నన్ను చూసే నవ్వావు అని కోపగించుకునే భర్తలు, భార్య నవ్వితే నన్ను చూసే నవ్వావు అని కోపగించుకునే భర్తలు ఉన్న రోజులు ఇవి. అసలు ఆ నవ్వును పరిశుభ్రమైన మాటలనే అర్థం చేసుకోకుండా జీవితాన్ని రసాభాస చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఎందరూ లేరు, మీరు చూశారు కదా అలాంటి వారిని. మంచి మాటల్ని ఆ మంచి మాటలుగా అర్థం చేసుకోకుండా ఆ మాటలకు పెడర్థాన్ని పెట్టి జీవితాన్ని ఎంత రసాభాసం చేసుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో. అలాంటి లోకంలో పాండురాజు ఎంత పరిశుభ్రమైన వ్యక్తో మనం గమనించాలి, ఎంత వ్యక్తిత్వం కలవాడో మనం గమనించాలి. భార్యను ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో, భార్య మాటల్ని మాత్రమే కాకుండా భార్య నవ్వును కూడా ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో. ఆ భార్యలోని ఏ ఏ ఏ విషయాన్నైనా ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు పాండురాజు. కనుక అలాంటి తన నవ్వును అర్థం చేసుకుని ఆ నవ్వును పసిగట్టి నీ నవ్వు ఎలాంటిది అని భార్యకు చెబుతూ ఉన్నాడు. శుచిస్మితే, శుభ్రమైన స్మయం, శుభ్రమైన మందహాసం నీది. నువ్వు నవ్వితే ఎంత ఆనందం కలుగుతుందంటే మనసుకు, ఎంత హాయి కలుగుతుందంటే మనసుకు, అది నేను అనుభవిస్తూ ఉన్నాను. కుంతీదేవి చూడండి ఎలా నవ్వాలి, నవ్వితే ఎలా నవ్వాలి, నవ్వితే ఎలా ఉండాలి అంటే మరొకరి మనసుకు హత్తుకోవాలి ఆ నవ్వు. నవ్వును గురించి కూడా మహాభారతం ఇంత చక్కగా చెబుతుందంటే, ఎలా నవ్వాలో మహాభారతం నేర్పిస్తుందంటే, నేర్చుకోవడానికి మహాభారతంలో ఎన్నున్నావో అసలు. మాటలెలా ఆడాలి, ఎవరితో ఎలా మాటలాడాలి, మాటలతో ఎలా సంతోషపరచాలి, నవ్వుతో ఎలా సంతోషపరచాలి, విధమైన చర్యలతో ఎలా సంతోషపరచాలి మరొకరిని, మహాభారతం ఎంత చక్కగా చెబుతుందంటే, ఎంత చక్కగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందంటే, ఇలాంటి వ్యక్తిత్వ వికాసకమైన గ్రంథం మరొకటి ప్రపంచంలో లేదు. మనిషి యొక్క వ్యక్తిత్వం వికసితం అవ్వాలంటే, మనిషి యొక్క వ్యక్తిత్వం సుగంధితం అవ్వాలంటే, వికసితం మాత్రమే కాదు సౌగంధ్యం కూడా ఆ జీవితంలో ఉండాలి. ప్రతి ఒక్క మనిషి జీవితం వికసితం అవ్వాలి, సౌగంధ్యాన్ని వెదజల్లాలి. అలాంటి సౌగంధ్యభరితమైన వికాసభరితమైన జీవితాన్ని రూపుదిద్దుకోవాలంటే మహాభారతాన్ని చదివి తీరాలి. మహాభారతాన్ని ఏదో చదవడం కాదు, కాలక్షేపం కోసం చదవడం కాదు, ఎవరెవరో వ్రాసిన మహాభారతాన్ని చదవడం కాదు. మహాభారతం మూలం. మా తండ్రి గారు చాలాసార్లు చెప్పేవారు. మేము స్కూల్ చదువుతూ ఉన్న సందర్భంలో, శాలకు వెళ్ళే సందర్భంలో చాలాసార్లు చెప్పేవారు. గైడ్ కొనివ్వాలని మేము తండ్రి గారిని వెంట పడేవాళ్ళం. మాకు గైడ్ కావాలి, ప్రశ్నోత్తరాలు ఉంటాయి, ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, చక్కగా నేర్చుకోగలం, పరీక్ష వ్రాయగలం. కనుక గైడ్ కొని ఇవ్వాలని వారి వెంట పడితే వారు మాట చెప్పేవారు, చాలా చక్కని మాట. ఇప్పుడు ఆ మాటకు ఎంత బలం ఉందో మాకు అర్థమవుతుంది. అప్పట్లో అర్థం కాలేదు, ఏదో డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడుతూ ఉన్నారేమో అని అనుకునేవాళ్ళం ఆ రోజు. కానీ ఆ మాటకు ఎంత విలువ ఉందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఎందుకు గైడ్ కావాలి? టెక్స్ట్ చదివితే చాలదా? టెక్స్ట్ పూర్ణంగా చదివి అర్థం చేసుకుంటే మీరే ఒక గైడ్ నిర్మించగలరు, మరెందుకు గైడ్ కావాలి అనేవారు. అలా మమ్మల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం వారికి ఉండేది. కానీ అప్పట్లో నాన్నను అర్థం చేసుకోలేకపోయాం, అదే మా దౌర్భాగ్యం. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అవును, నిజమే కదా, ఎంత చక్కని మాటలు కదా అవి. ఒక పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఒక పుస్తకాన్ని ఆకళింపు చేసుకోవాలంటే ఆ పుస్తకాన్ని ఆద్యంతం మనం చదవాలి. టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని చదవాలి. టెక్స్ట్ చదివితే ఆ విషయం ఎలా అర్థమవుతుందో
మరే విధంగానూ మనకు అర్థం కాదు. కనుక మహాభారతం యొక్క టెక్స్ట్, యద్యపి మహాభారతం చదివే అధికారం అందరికీ లేదు, వాస్తవమే. అయినా కూడా చెప్పేవాళ్ళు మాత్రం మహాభారతాన్ని వ్యత్యాసం చేసి చెప్పకూడదు. కానీ మహాభారతాన్నే వ్యత్యాసం చేసి చెబుతూ ఉన్నారు. ఎవరెవరో నాయకులని, ఎవరెవరో ఖలనాయకులని మహాభారతంలో ఇలా చెప్పబడిందని చెబుతూ ఉంటే అసలు ఎంత ఖేదం అనిపిస్తుంది, ఎంత శోకం అనిపిస్తుంది. మహాభారతాన్నే తీర్చిదిద్దుతూ ఉన్నారే, మహాభారతాన్నే దిద్దుతూ ఉన్నారే, అధికారం ఉందా అని అనిపిస్తుంది. కనుక ఆ మహాభారతంలోని ఆ సూక్ష్మమైన మాటలను మనం గమనించినట్లయితే మహాభారతం వల్ల మనకు ఎంత ఉపకారం కలుగుతుందో, అలాంటి ఉపకారకమైన వస్తువు, పదార్థం, వ్యక్తి ప్రపంచంలో అసలు ఎవ్వరూ కూడా లేరు. కానీ మా శక్తికి అనుగుణంగా మహాభారతాన్ని అర్థం చేసుకోగలగాలి. పాండురాజు తన భార్యను ఎంతగా అర్థం చేసుకున్నాడు, తన భార్యలోని నవ్వును కూడా ఎంతగా అర్థం చేసుకున్నాడు. శుచిస్మితే, పరిశుభ్రమైన నవ్వు నీది కుంతీదేవి, ఎంత పరిశుభ్రంగా నవ్వుతూ ఉన్నావు, నీ నవ్వు వల్ల నా మనసుకు ఎంత హాయి కలుగుతూ ఉందని అని కుంతీదేవిని పొగిడాడు. పొగడాలి, భర్త పొగడాలి, భార్యను పొగిడి తీరాలి. ఇలాంటి గుణాలను గమనించాలి, చెప్పాలి. ఎంత ప్రేమ పెరిగిందో కుంతీదేవికి ఆ సందర్భంలో అర్థం చేసుకోగలమా? ప్రేమ పెంచుకోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మహాభారతం వాటిని మనకు చెబుతుంది. తరువాత దేవేంద్ర తమాహ్వయ శుచిస్మితే, దేవేంద్రుణ్ణి నువ్వు ఆహ్వానించాలని చెప్పిన తరువాత ఏవముక్త్వా తతశ్చక్రం ఆజుహావ యశస్విని, దేవేంద్రుణ్ణి ఆహ్వానించింది. ఆ యశస్సు, ఆ కీర్తి తనకుంది. దేవేంద్రుడే ఈ కుంతీదేవి యొక్క మాటను విని తన ముందు ప్రత్యక్షమయ్యాడంటే తన ఆ మంత్ర బలం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఎంత సిద్ధిని తను సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవాలి. నేను 2-3 సార్లు చెప్పాను, మహిళలు ఈరోజు ఆకాశానికి ఎగురుతూ ఉన్నారు, బాహ్యాకాశంలో ప్రవేశిస్తూ ఉన్నారు, వ్యోమగాములైనారు. చాలా సంతోషం, ఎవరికీ ఖేదం లేదు. మహిళలు అలాంటి సిద్ధిని సంపాదించుకుంటూ ఉన్నారంటే అంతకన్నా కావలసిందేముంది? నిజమే. కానీ అంతకన్నా గొప్ప సిద్ధి ఏంటి? మహాభారతం మనకు చెబుతుంది, మంత్రసిద్ధి. ఏ మంత్రాన్ని మనం జపించగలమో, ఏ మంత్రాన్ని జపించే అర్హత మాకుందో అలాంటి మంత్రసిద్ధిని పొందటం ఏదైతే ఉందో అంతకన్నా గొప్ప సిద్ధులు మరేవీ లేవు. అసలు మరేవీ లేవు. ప్రేమ, ఆ ప్రేమను సిద్ధించుకోవడం. భర్త ప్రేమను ఎంతగా పొందాలంటే భర్త ఆ భార్యను విడిచి అస్సలు ఉండకూడదు. అలాంటి ప్రేమాభివృద్ధిని సంపాదించుకునే అర్హత, శక్తి, సామర్థ్యం స్త్రీలలో తప్ప మరెవరికి ఉందండి? ప్రేమగా వంట చేసి, ప్రేమగా వడ్డించి, ఆ భర్తలో, పిల్లల్లో ఆ ప్రేమను అభివృద్ధి చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? వ్యోమగాములు ఎవరైనా అవ్వచ్చు, కానీ ప్రేమగాములు అవ్వగలరా? ప్రేమను పెంచగలరా? ప్రేమాభివృద్ధిని చేయగలరా? అది ఎవరి వల్ల సాధ్యం? అది మహిళల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అసలు ఎంతటి త్యాగమయమైన జీవితం అండి మహిళలది. ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఔరా అనిపిస్తుంది. అలాంటి ప్రేమమయమైన జీవితం, వారిలా త్యాగం చేసేది పురుషులకు సాధ్యం కాదు. అలాంటి త్యాగధనులు వాళ్ళు, ప్రేమమూర్తులు వాళ్ళు. అసలు తల్లి అంటేనే ప్రేమమూర్తి, అసలు స్త్రీ అంటేనే ప్రేమమూర్తి. అలాంటి ప్రేమమూర్తి ప్రేమాభివృద్ధిని తను చేయాలి. అది నిజమైన సిద్ధి. అది అలాంటి సిద్ధిని సంపాదించుకున్నవారు యశస్వినులవుతారు. అలాంటి కుంతీదేవి యశస్విని అయ్యింది. గురువులు ఏ మంత్రాన్ని తనకు ఉపదేశించారో ఆ మంత్రసిద్ధిని తను పొందింది. ఆ మంత్రసిద్ధి వల్ల వ్యోమగామి తను కాలేదు, కానీ స్వర్గలోకంలో ఉన్న దేవేంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవేంద్రుణ్ణే క్రిందికి రప్పించగలిగింది కుంతీదేవి. తను పైకి వెళ్ళడం కాదు, అది ఒక సిద్ధి. కానీ పైలోకంలో ఉన్న వాళ్ళనే క్రిందికి రప్పించగలిగిందంటే కుంతీదేవి యొక్క సిద్ధి ఎలాంటిదో గమనించండి.
చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది కదండి ఇలాంటి విషయాలను వింటూ ఉంటే, చెబుతూ ఉంటే. ఎలాంటి తాదాత్మ్యత మనలో ఏర్పడుతుందంటే, ఇలాంటి విషయం మనసులో ఆలోచిస్తూ ఉంటే ఎంతగా ఆలోచిస్తే అంత అద్భుతం అనిపిస్తుంది, అంత ఆనందం అనిపిస్తుంది. ఇది కుంతీదేవి యొక్క సామర్థ్యం, ఇది మహిళల సామర్థ్యం అనిపిస్తుంది. ఇదేంటి వీరు ఇక్కడే ఉన్నారే, ఇంకా ఇంకా కిందే ఉన్నారే, సేవ అంటారు, భర్త అంటారు, భర్తే ప్రత్యక్ష దైవం అంటారు, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, జ్ఞానం లేదా, జ్ఞానాన్ని సంపాదించరా అసలు అని అనిపిస్తుంది వీరిని గమనిస్తే. కానీ త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుణ్ణే క్రిందికి రప్పించగలిగిందంటే తన ఎలాంటి సిద్ధిని పొందిద్దో గమనించండి. ముఖ్య ప్రాణదేవుల వారే ఆ మంత్రసిద్ధికి దిగొచ్చారంటే, ఆ ముఖ్య ప్రాణదేవుల వారి మనసునే ఆకర్షించగలిగిందంటే ఎంత అద్భుతమైన శక్తి తనదో గమనించండి ఆ మహిళలది. ఏదో మనం అనుకుంటా, హే వారందరూ అలాగా ఇలాగా, వారికి బుద్ధి లేదు అని మనం అంటాం. కానీ వారి జ్ఞానం, వారి సిద్ధిని గమనించినట్లయితే దేవాధిదేవతలు, యమధర్మరాజు ఎవరిని చూస్తే భయపడతారో అలాంటి యమధర్మరాజు సౌమ్య స్వభావంతో ఆ కుంతీదేవి ముందు నిలబడితే తన సిద్ధి ఏంటో తెలియదా మనకు? ముఖ్య ప్రాణదేవుల వారు జీవోత్తములు, అలాంటి మహానుభావులు ఆ మంత్రానికి వశులైనట్లు ఆ కుంతీదేవి ఎదురుగా నిలబడి సంతాన ప్రదానం చేశారే, అది తన మంత్రసిద్ధి కాదా? అది తన బలం కాదా? దేవేంద్రుడు కొడుకై వచ్చాడే, అది బలం కాదా? అది నిజమైన బలం. కనుక మహాభారతం అంటుంది, శక్రమాజుహావ యశస్విని, క్షణంలోనే దేవేంద్రుడు అక్కడికి వచ్చాడు, అర్జునుడు అక్కడ పుట్టాడు. ఫల్గుణ మాసంలో పుట్టాడు కాబట్టి ఫల్గుణ అని తనకు నామకరణం చేయాలని ఆకాశవాణి అయ్యింది. ఆకాశవాణి చెబుతుంది, కార్తవీర్య సముడు తను, రుద్రదేవులకు సమానమైన పరాక్రమం కలవాడు, భుజవీర్యంతో ఖండవ దహనం చేసిన మహానుభావుడు తను, యుద్ధంలో రుద్రదేవుల వారిని కూడా పరితోషించారు, పాశుపతాస్త్రాన్ని సంపాదించగలిగాడు, నివాత కవచ అనే పేరు గల దైత్యులను సంహరించాడు, శక్రాగ్ర మహాబాహు తన్వన్ తాన్ విధిష్యతి తే సుతః బభూవ పరమోహర్ష శతశృంగ నివాసినాం. ధర్మరాజు, భీమ, అర్జున వీరు ముగ్గురు ఆ శతశృంగ పర్వతంలో అవతరించిన తరువాత అక్కడున్న ఋషులందరికీ చాలా ఆనందం, చాలా సంతోషం వారికి కలిగిందట. ఈ త్రిలోకాధిపతి అనే ఇంద్రుడు జనించినప్పుడు ఆ ఇంద్రుని సేవకులందరూ కూడా అక్కడొచ్చి ఆ సమారంభాన్ని అనుభవిస్తూ ఉన్నారట. ఆ వేడుకను చాలా సంతోషంగా ఆచరిస్తూ ఉన్నారనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతుంది. యద్యపి ముఖ్య ప్రాణదేవుల వారు భీమసేన దేవులుగా అవతరించినప్పుడు దేవాధిదేవతలందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. అలాగే త్రిలోకాధిపతి ఇంద్రుడు జనించినప్పుడు కూడా అప్సరా స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చి గానం చేస్తూ ఉన్నారు, నర్తనం చేస్తూ ఉన్నారట. కొందరి పేర్లను మహాభారతం మనకు చెబుతుంది, అప్సరసల పేర్లను మనకు చెబుతుంది. అక్కడక్కడ ఒక్కొక్కరి పేర్లను మనం వింటాం, కానీ ఇక్కడ అనేక అప్సరా స్త్రీల పేర్లను ఉదాహరిస్తారు. అద్రిక, సోమ, మిశ్రకేశి, అలంబుస, మరీచి, శుచిక, విద్యుత్పరణ, తిలోత్తమ, అంబిక, లక్షణ, క్షేమ, దేవి, రంభ, అసిత, సుబాహు, మనోరమ, సుప్రియ, వపు, పుండరీక, సుగంధ, సురస, ప్రమాథిని, కామ్య, శారద్వతి, మేనక, సహజన్య, కరణిక, పుంజికస్థల, ఋతుస్థల, ఘృతాచి, విశ్వాచి, పూర్వచిత్తి, ఉమ్లోచ, ప్రమ్లోచ, ఊర్వశి ఇలాంటి అప్సరా స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ ఇంద్రుని అవతారాన్ని, అర్జునుని అవతారాన్ని గమనించి చాలా సంతోషాన్ని, అత్యద్భుతమైన ఆనందాన్ని ఆ దేవతలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇలా అర్జునుని జన్మ అయ్యింది. ఆ తరువాత కుంతి పుత్రులు జనించిన తరువాత మద్రరాజసుత మాద్రీదేవి తన మనస్సు కళుక్కుమంది. అటువైపు గాంధారీదేవికి 101 సంతానం కలిగింది. ఇటువైపు నా సవతికి కుంతీదేవికి 3 కొడుకులు పుట్టారు, కానీ నాకు మాత్రం సంతానం లేదే, ఎలా సంతానం సంపాదించుకోవడం? దారి ఉందా? తనకే దారి లేదు, మాద్రీదేవికి ఎలాంటి దారి లేదు.
మాద్రీదేవికి ఆదేశించనూ లేదు పాండురాజు. ఎంతైనా భర్త కదా, భర్తే కదా తన అపేక్షాన్ని పరిపూర్ణం చేయాల్సింది. నేరుగా ఏకాంతంలో మాద్రీదేవి పాండురాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ప్రార్థించింది. రహోవచనమబ్రవీత్ గాంధార్యాశ్చైవ ద్రపతే జాతం పుత్రశతం తథా శ్రుత్వా నమే తథా దుఃఖం అభవత్ కురు నందన కుంతిరాజసుతామరి కుర్యాదనుగ్రహ మే స్యాత్ తవ చాపి హితం భవేత్. నేను ఎలాగైనా సంతానం పొందాలి, సంతానం సంపాదించుకోవాలి. అందుకోసం ఉపాయం ఏది? కుంతీదేవి నన్ను అనుగ్రహించాలి. కుంతీదేవి అనుగ్రహించి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించగలిగితే ఆ మంత్రబలం ద్వారా నేను కూడా సంతానాన్ని పొందగలను. నేను సవతిని, నేనెలా అడగను? కనుక యదిత్తు త్వం ప్రసన్నో మే స్వరమేనాం ప్రచోదయ సంరంభోహి సపత్నీత్వాద్వక్తుం కుంతిసుతాం ప్రతి. నేనెంతైనా సవతిని. నేను చెబితే తనేమనుకుంటుందో ఏమో నాకు తెలియదు. మీరు భర్త, నాకు భర్త, తనకు కూడా భర్త. మీరు ఆదేశించగలిగితే మీ ఆదేశాన్ని తను పాలిస్తుంది. తను మహిమురాలు, తను గొప్పది, తను సాత్వికురాలు. కనుక తన అనుగ్రహం నాకు కలగాలి. నేను చిన్నదాన్ని, నా స్థానం నాకంటో నాకు తెలుసు. కనుక నాపైన కుంతీదేవి అనుగ్రహించినట్లయితే నేను కూడా సంతానాన్ని పొందగలుగుతాను. మీరు నాపైన ప్రసన్నులవ్వాలి. పాండురాజు సరే అన్నాడు. కుంతీదేవిని పిలిచాడు. కుంతీదేవిని పిలిచి చెప్పాడు, నతుత్వాం ప్రసహే వక్తం ఇష్టానిష్ట వివక్షర. అది నీకు ఇష్టమో అనిష్టమో తెలియదు కాబట్టి సాక్షాత్తు తను మాద్రి నీతో చెప్పడం లేదు, కానీ తనకు కూడా సంతానం కలగాలని అపేక్ష. నాకు కూడా అపేక్ష. తను కూడా నా భార్య కదా, నీలాగే తను నాకు భార్య. నీ అపేక్ష ఎలా నెరవేరిందో తన అపేక్ష కూడా నెరవేరాలి. అది నిజమే, అది వాస్తవమే. సంతానాన్ని పొందిన తరువాత తల్లికి ఎలాంటి ఆనందమో నీకు తెలుసు. సంతానం లేకపోతే ఎలాంటి శోకమో అది నీకు కూడా తెలుసు. దాన్ని కూడా అనుభవించిన దానివే నువ్వు, అనుభవజ్ఞురాలవు. చూడండి కుంతీదేవిని ఎలా సమాధానం చేస్తూ ఉన్నాడో, ఎలా బుజ్జగిస్తూ ఉన్నాడో. అంటే తన ప్రతిపాదనను తను ఒప్పుకోవాలి. కుంతీదేవి ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా ఎలా మాట్లాడాలి, శాసించడం లేదు. నా మాటలు శాసనంగా తనకు అనిపించకూడదు. నా మాటలు ప్రేమగా ఉన్నాయని, నా మాటలు అంగీకరించేలా మెత్తగా శుతిమెత్తగా నా మాటలు ఉండాలని, చెడిపోకూడదు, పని చెడిపోకూడదు. పని చెడిపోయేలా మాట్లాడకూడదు. దాన్ని కూడా పాండురాజు నేర్పుతూ ఉన్నాడు. నేర్పరితను అసలు ఎలాంటి నేర్పరి అంటే, కుంతీదేవికి ఎలా చెప్పాలి? మాద్రీదేవికి సంతానం కావాలి. ఒప్పుకుంటుందా అసలు సవతి? ఒప్పుకోదు. అయినా కుంతీదేవి గొప్పది, సాత్వికురాలు కనుక తను ఒప్పుకుంటుంది. తను ఒప్పుకోవాలంటే శుతిమెత్తగా మాట్లాడాలి, పని చెడకూడదు. కనుక చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మన్యే ధ్రువం మయోక్తాస వచనం ప్రతిపత్స్యతే తవత్విదం మతం మత్వా ప్రయతిష్యామ్యతః పరం. ఆ తరువాత కుంతీదేవికి పాండురాజు నచ్చజెప్పిన తరువాత తథ కుంతి పునః పాండు వివిక్త ఇదమబ్రవీత్ అనుగ్రహీష్వ కళ్యాణి మద్రరాజ సుతామపి. మళ్ళీ ఏకాంతంలో చెప్పాడు, మాద్రీదేవిని నువ్వు అనుగ్రహించాలి, ఆ మంత్రాన్ని నువ్వు తనకు ఉపదేశించాలి అని చెప్పిన తరువాత సాత్వం మాద్రీం ప్లవేనైవ తారయేనామనిందితే అపత్య సంవిధానేన పరాం కీర్తిమవాప్నుహి. తనకు ఆ మంత్రోపదేశం చేసి అత్యుత్తమమైన కీర్తిని నువ్వు సంపాదించుకోవాలి. సవతులు ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, పరస్పరం ఇరువురికి సుఖం కలగాలి అనే భావన ఉండాలి. నా వల్ల తనకు సుఖం కలగాలి, తన వల్ల నాకు సుఖం కలగాలి. ఇద్దరు భార్యలు కనుక అక్కా చెల్లెళ్ళ స్థానంలో మీరున్నారు కాబట్టి మీరు ఆనందంగా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను. ఇలా ముగ్గురం భార్య భర్తలు సంతోషంగా ఉంటే దానివల్ల ఎంత కీర్తి, అసలు నీకెంత కీర్తి దానివల్ల. కనుక యశస్విని నువ్వు కావాలి అని తనకు బోధించాడు. తరువాత కుంతీదేవి చెప్పింది, ధర్మవై ధర్మశాస్త్రోక్తం యథావధసి తత్తథా తస్మాద్ అనుగ్రహం తస్యాహ కరోమి కురునందన. నవ్వును నిజమే చెబుతూ ఉన్నారు మీరు, ధర్మమే మీరు చెప్పింది ధర్మం. మీరు దేన్ని చెప్పినా అది ధర్మం, దాన్ని నేను చేస్తాను. ధర్మం వై ధర్మశాస్త్రోక్తం యథా వదసి. మీరెలా ఆదేశిస్తారో, మీరెలా చెబుతారో ఆ మాటను నేను ఏ రోజైనా అతిక్రమించానా? లేదే. కనుక మీ మాట నాకు శాసనం, మీ మాట నాకు వేదం.
మీ మాట నాకు ధర్మం, మీ మాట నాకు ధర్మశాస్త్రం. ఇంతగా బుజ్జగించాల్సిన అవసరం లేదు. మీరు ఆదేశిస్తే చాలు, అదే నాకు ధర్మం. చూడండి కుంతీదేవి యొక్క మనసు ఎంత సాత్వికమైనదో. సరే అనుగ్రహించమన్నారు కదా, మంత్రోపదేశం నేను చేస్తాను. అనుగ్రహపూర్వకంగా మంత్రోపదేశం చేయాలి ఎవరైనా, అంటేనే ఆ మంత్రం ఫలకారి అవుతుంది. ఏదో కాలక్షేపం కోసం మంత్రోపదేశం తీసుకోకూడదు. ఈ సందర్భంలో సముచితమైన మరో విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను. మనమందరం కూడా మంత్రోపదేశం పొందాలి, జపం చేయాలి, మంత్రోపదేశం పొందాలి. మంత్రోపదేశం పొందేటప్పుడు మామా కుల గురువులను తిరస్కరించకూడదు. ఏ మంత్రాన్నైనా ఉపదేశం పొందాలంటే కుల గురువుల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా మంత్రోపదేశాన్ని మనం పొందాలి. చాలా విచిత్రమైనది. గురువులను మంత్రాన్ని గురుమంత్ర పరిత్యాగి రౌరవం నరకం వ్రజేత్ అన్నారు. గురువులను పరిత్యజించిన వారు, మంత్రాన్ని పరిత్యజించిన వారు రౌరవ నరకం వారికి కలుగుతుందట. ఏ చిన్ని మంత్రమైనా మనం మా కుల గురువుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించి మంత్రోపదేశాన్ని పొందాలి. స్త్రీలైనా పురుషులైనా. ఉత్తరాది మఠీయులైతే ఉత్తరాది మఠాధిపతులైన సత్యాత్మతీర్థ స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళి శిష్యుల ద్వారా ప్రార్థించి, వారి శిష్యులు ఉంటారు, స్త్రీలైతే శిష్యులకు చెప్పి ఆ శిష్యుల ద్వారా మహాస్వామీజీ వారికి చెప్పి మంత్రోపదేశాన్ని పొందాలి. వేరే వేరే మఠాధిపతులు ఉన్నారు నిజమే, వారు గొప్పవారు నిజమే. అయినా కూడా మామా గురువులు ఉన్నారు, గురువులను పరిత్యజించకూడదు. ముద్ర మంత్ర వీటిని పొందాలంటే మా కుల గురువుల దగ్గరనే ఆ మంత్రోపదేశాన్ని మనం పొందాలి. అలా వారు ప్రసన్నులై మాకు ఆ మంత్రోపదేశం చేస్తారు. అలా మంత్రసిద్ధిని మనం సంపాదించుకోగలుగుతాం. ఎవరైనా వారి వారి మఠాధిపతులు ఎవరో వారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశాన్ని పొందాలి. కుంతీదేవి ప్రసన్నురాలై మంత్రోపదేశం చేసింది. మంత్రోపదేశం చేసిన తరువాత ఆ కుంతీదేవి మరియు మాద్రీదేవికి ఎలాంటి సంవాదం జరిగింది, మాద్రి ఆలోచన ఎలా ముందుకు సాగింది, మాద్రి ఎలా సంతానాన్ని సంపాదించుకుంది అనే విషయాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.